కోసల రాజు పసేనది ఓ యువకుడు బుద్ధుడి బోధనల నేపథ్యంలో రాత్రి ప్రయాణం జీవిత చక్రం వీటి గురించి క్లుప్తంగా చూద్దాం. కథేంటంటే రాజు పసేనదికి ఒక వివాహితపై మోజు. ఆమె భర్తను అన్యాయంగా వదిలించుకోవాలని చూస్తాడు. అతను ఎలా తప్పించుకున్నాడో చివరికి బుద్ధుడొచ్చి రాజు నిద్రలేని రాత్రి ఆ యువకుడి ప్రయాస ఇంకా సరైన జ్ఞానం లేనివాళ్లకు ఈ సంసార చక్రం ఎంత దీర్ఘమో ఎలా పోల్చాడో చూద్దాం. మొదటిది ఏంటంటే రాజు పసేనదికి ఓ పెళ్లైన ఆమెపై కోరిక కలిగిందిగదా. ఆమె భర్తను వదిలించుకోవడానికి నువ్వు సాయంత్రంలోగా చాలా దూరం అంటే నాగలోకం, పాముల లోకమనుకోండి, అక్కడినుంచి ప్రత్యేకమైన కలువ పూలు, ఎర్రమట్టి తేవాలి అని అసాధ్యమైన పని చెప్పాడు. ఇక రెండోది, ఆ యువకుడు పాపం తను చేసిన మంచి పనుల వల్లో ఏమో నాగరాజు సాయంతో ఆ పని పూర్తి చేసేశాడు. కాని తిరిగి వచ్చేసరికి రాజు కావాలనే కోట తలుపులు మూయించేశాడు. దాంతో అతను ఆ వస్తువులని అక్కడే గేటు దగ్గర వదిలేసి రాజు అన్యాయం చేశాడు అని చెప్పుతూ బుద్ధుడుండే జేతవన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. చివరిగా ఆ రాత్రి రాజుకు నిద్ర కరువైంది. భయంకరమైన శబ్దాలు. అవేంటో బుద్ధుడు చెప్పాడు. పూర్వజన్మ పాపాలకు నరకంలో శిక్ష అనుభవించేవాళ్ల అరుపులవి. అప్పుడు రాజుకు తెలిసింది, నిద్రలేని వారికి రాత్రి ఎంత పెద్దదో. ఆ యువకుడికి అర్థమైంది, అలసినవాడికి ప్రయాణం ఎంత కష్టమో. దీన్ని బుద్ధుడెలా కలిపాడంటే, సద్ధర్మం అంటే మంచి మార్గం తెలియనివాళ్లకు ఈ సంసారం, ఈ జనన మరణాల చక్రం కూడా అంతే పెద్దది, అంతూ పొంతు లేనిది అని స్పష్టం చేశాడు. కాబట్టి ఈ కథ ఏం చెప్తోందంటే, నిద్రలేని రాత్రిలా, అలిసిన ప్రయాణంలాగే ధర్మం తెలియకపోతే ఈ జీవిత చక్రం కూడా అంతం లేకుండా సాగుతూనే ఉంటుందన్నమాట.